ఈరోజు టాపిక్ ఏంటంటే జనరల్గా వేరియబుల్స్ స్టార్ట్ చేద్దామండి. మనం బేసిక్ లాస్ట్లో మనం చూసిన ఏంటంటే ఈ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అన్నాం. అంటే ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి. మనం చెప్పుకునే బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఫండమెంటల్స్ కింద వస్తాయి. జనరల్గా నేనేమంటున్నానంటే ఇవి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ కింద అంటున్నానండి. ఐడెంటిఫైయర్స్, లిటరల్స్, కీవర్డ్స్, కామెంట్స్, స్టేట్మెంట్స్, ఇండెంటేషన్. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసామండి. సో బేసిక్ ఒక నేమ్ రాయాలంటే లెటర్లు అంటే ఏంటి, కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, కామెంట్స్ ఎలా రాయాలి పైథాన్లో, స్టేట్మెంట్స్ ఎలా రాస్తాం. జనరల్గా మనం అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఒక లైన్ రాసిన స్టేట్మెంట్ అంటాం. ఎవ్రీ స్టేట్మెంట్ సెమీకోలన్ అంటాం అండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ సెమీకోలన్తో ఎండ్ అవ్వాలని రూల్ లేదు. ఎప్పుడైతే మీరు ఎంటర్ అంటున్నారో అంటే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తున్నారో ఆటోమేటిక్గా ఆ స్టేట్మెంట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్గా ఎండ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి, లేకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్ అనేది కంపల్సరీ వస్తుంది. సో తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపేర్ టు అదర్. ఓకేనండి, ఇండెంటేషన్. ఓకేనండి, ఎందుకంటే పైథాన్ అనేది పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఇప్పుడు ఏదైనా కంపైలర్ అనండి, ఇంటర్ప్రిటర్ అనండి, ఏదైనా సరే మిషన్ మనం రాసిన కోడ్ని మిషన్ కోడ్ కింద ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దాని రూల్స్ ప్రకారం అది ఫాలో అవుతుంది. మీరు ఇండెంటేషన్ కరెక్ట్గా రాయలేదనుకోండి, సో సింటాక్స్ ఎర్రర్, సింటాక్స్ బాగానే రాశారు, సింటాక్స్ ఎర్రర్ తర్వాత మీకు వచ్చేది ఇండెంటేషన్ ఎర్రర్ అండి. ఇండెంటేషన్ కరెక్ట్గా లేదనుకోండి మీకు అది వచ్చేస్తుందండి. సో ఇవ్వండి యాక్చువల్గా. సో దీని తర్వాత మనం వేరియబుల్స్ని స్టార్ట్ చేస్తామండి. వేరియబుల్స్కి వెళ్ళే ముందు యాక్చువల్గా పైథాన్లో ఫంక్షన్స్ ఉంటాయి. జనరల్గా ఇప్పటి వరకు మనం ఏంటండి సిలో కానీ సిలో ఫంక్షన్స్ అంటాం, జావాలో మెథడ్స్ అంటాం. సిలో ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రెండు రకాలుగా అంటారండి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అలాగే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని. సో ప్రీడిఫైన్డ్ అంటే సి వర్డ్ ప్రొవైడ్ చేసిన ఫంక్షన్స్ అండి, అంటే సి లైబ్రరీస్లో ఉన్న ఫంక్షన్స్. వాటి యొక్క ప్రోటోటైప్ ఆల్రెడీ ఉంటుంది, డిక్లరేషన్స్ ఉంటాయి, మనం ఆ ఫంక్షన్స్ కాల్ చేసుకోవాలి, లేదా యూజర్ కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకుంటాడు, ఆ క్రియేట్ చేసిన ఫంక్షన్స్ని కాల్ చేసుకుంటాం. సో పైథాన్లో కూడా మనకి ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయండి. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, సో ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్కి ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ తేడా ఏంటి? సో బిల్ట్ ఇన్ అనుకోండి, ఆటోమేటిక్గా పైథాన్ ఇంటర్ప్రిటర్కి అవైలబిలిటీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అండి, మనం 2 days లాస్ట్ 3 classes నుంచి వస్తున్నాం. సో పైథాన్లో మనం ఏంటంటే ప్రింట్ రాసేస్తున్నాం, డైరెక్ట్గా మీరు ప్రింట్ అని రాసేస్తున్నాం, ప్రింట్ సంథింగ్ ఏంటో కనుక ప్రింట్ అయిపోతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్లో ప్రింట్ ఆఫ్ రాయాలంటే కంపల్సరీ మీరు #include stdio.h అనే ఫైల్ మీరు ప్రీ ప్రాసెస్ డైరెక్టరీ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, ఆ లైబ్రరీని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, లేకపోతే ప్రింట్ ఆఫ్ యొక్క ప్రోటోటైప్ అనేది మీకు కనబడదు ఆ యొక్క కంపైలర్కి. బట్ ఇక్కడ మనం ఎటువంటి ఇంక్లూడ్స్ రాయలేదు, డైరెక్ట్గా ప్రింట్ రాసాం. ప్రింట్ అనేది ప్రీడిఫైన్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. ప్రింట్ అనగానే ఆటోమేటిక్ ప్రింట్ అయిపోయింది, మనం అనేది ఇంపోర్ట్ చేయలేదు. అటువంటి ఫంక్షన్స్ మనం ఏమంటామంటే బిల్ట్ ఇన్స్ అంటామండి. సో డైరెక్ట్గా పైథాన్ ఇంటర్ప్రిటర్కి డైరెక్ట్ అవైలబిలిటీ అనమాట, ఎటువంటి ఇంపోర్ట్స్ ఎటువంటి ఇంక్లూడ్స్ కాకుండా. జనరల్గా ఇంక్లూడ్ అనేది సి లాంగ్వేజ్లో వాడతామండి, C++లో. జావాలో అయితే ఇంపోర్ట్ అంటాం. సో పైథాన్లో కూడా ఇంపోర్టే, ఎటువంటి ఇంపోర్ట్స్ మనకు అవసరం లేదండి. సో ఆటోమేటిక్గా పైథాన్ ఇంటర్ప్రిటర్కి అవైలబిలిటీగా ఉంటాయి. మరి ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏంటి? సో జనరల్గా మనం పైథాన్ ఇన్స్టలేషన్ డైరెక్టరీలో పైథాన్ మాన్యువల్స్కి వెళ్ళామనుకోండి. సో పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ ఉందండి, ఆ స్టాండర్డ్ లైబ్రరీలో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అని ఉంటుంది. ఓవరాల్గా 69, 68 ఉంటాయండి. సో ఎగ్జాక్ట్ కౌంట్ అనేది మనకు అవసరం లేదు. ఓకే అండి, ఇది 3.6 కదా, 3.7లో అనుకుంటా ఒకటి యాడ్ చేశారండి, 69 ఉంటాయి. సో ఇక్కడ ఉన్న దాంట్లో చూడండి మీకు ప్రింట్ ఉంటుంది, ప్రింట్ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి. అలాగే పైన మ్యాటర్ చదవండి, ది పైథాన్ ఇంటర్ప్రిటర్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ టైప్స్ బిల్ట్ ఇన్ టు ఇట్ దట్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్, దే ఆర్ లిస్టెడ్ ఇన్ సంథింగ్. సో ఇది పాయింట్ అండి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఓకే.
ఫంక్షన్స్ లో బిల్ట్ ఇన్, యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్. సో బిల్ట్ ఇన్ ఆటోమేటిక్ గా పైథాన్ ఇంటర్ప్రెటర్ కి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. సో ప్రింట్. సో ప్రింట్ గురించి మనం మాట్లాడే జస్ట్ ప్రింట్ అంటే ప్రింట్ అవుతుంది అంతే, దాంట్లో సింటాక్స్ దాని గురించి మాట్లాడలేదండి. అలాగే ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ ఇంకో 2 ఫంక్షన్స్ తెలుస్తాయండి, ఐడి ఒకటి, టైప్ ఒకటి. ఈ 2 కూడా కామన్ గా వాడతామండి అప్పుడప్పుడు. సో ఇక్కడ ఏమంటున్నామండి, ఐడి అనే ఫంక్షన్, తర్వాత టైప్ అనే ఫంక్షన్. సో ఐడికి పారామీటర్ పంపిస్తామండి సంథింగ్ ఏదో ఒకటి, టైప్ కూడా సంథింగ్ పారామీటర్ పంపిస్తామండి. సో హెక్స్ సమ్ నేమ్ అవ్వచ్చు, డైరెక్ట్ వాల్యూ అవ్వచ్చు అండి, మీ ఇష్టం. డైరెక్ట్ వాల్యూ పంపించుకోవచ్చు, డైరెక్ట్ పంపించుకోవచ్చు. ఐడి ఏం చేస్తుంది అంటే అడ్రస్ రిటర్న్ చేస్తుందండి. ఐడి ఫంక్షన్ ఏం చేస్తుందండి మీకు, ఇట్ రిటర్న్స్ అడ్రస్ అండి, రిటర్న్స్ ద ఐడెంటిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. దాని యొక్క అడ్రస్ ని రిటర్న్ చేస్తుందండి. బట్ దాన్ని మార్చలేము మనం, జస్ట్ అడ్రస్ ఇంత అని చెప్తుందండి, లైక్ సి లాంగ్వేజ్ లాగా. సో టైప్ ఏంటంటే దాని యొక్క డేటా టైప్ ఏంటని చెప్తుందండి. సో టైప్ అనే ఫంక్షన్ ఏంటంటే అది ఏ టైప్, మన టైప్ లేదు, మన టైప్ మీ ఇచ్చిన డేటా ప్రకారం తీసుకుంటుంది. రిటర్న్ ద టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో దాని యొక్క టైప్ ని రిటర్న్ చేస్తుందండి. సో ఈ 2 కామన్ గా యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక వేరియబుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఐడి వాడతాం, టైప్ వాడతాం, ఎందుకంటే దాని యొక్క అడ్రస్ ఏంటి, దాని యొక్క టైప్ ఏంటి అని తెలుసుకోవడం కోసం. సో జస్ట్ బేసిక్ ఈ 2 అండి. తర్వాత ప్రింట్ ఏంటి అనేది వచ్చినట్టు చూద్దామండి. ఐడి అన్న ఒక పారామీటర్ పంపిస్తాం. ఒకసారి మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 10 అన్నాం అండి. సో ఐడి ఆఫ్ x అన్నాం, దాని యొక్క అడ్రస్ అండి అది బేస్డ్ ఆన్ మిషన్, అలాగే మీరు ఇన్స్టాలేషన్ చేసిన 32 బిట్ 64 బిట్ బేస్డ్ ఆన్ ఇలా వస్తుంది. నా సిస్టంలో ఎక్స్ యొక్క 10 యొక్క వాల్యూ ఇదండి అడ్రస్, మీ దాంట్లో వేరేగా రావచ్చు. అలాగే ఐడి ఆఫ్ 10 అంటున్నాను, నేను డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చేస్తున్నాను, సేమ్ అదే వస్తుందండి. ఓకే, అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే y ఈక్వల్ టు 10 అంటున్నాం అండి, ఐడి ఆఫ్ y అంటున్నాం అండి. సో సేమ్ అడ్రస్ వస్తుందండి. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ లో అనుకోండి, ఇక్కడ మనం చూస్తే ఇది ఒక వేరియబుల్ అనుకోండి. సో అలాగే ఇది ఒక వేరియబుల్ అనుకోండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సంథింగ్ x ఈక్వల్ టు 10 అన్నామండి, x ఈక్వల్ టు 10 అన్నాం. సో దీనికి అడ్రస్ సంథింగ్ ఏదో అడ్రస్ వచ్చిందండి 10, 20 అని. ఓకేనా. సో ఇప్పుడు ఒక x ఈక్వల్ టు 10 అంటే పైథాన్లో, ఓకేనండి. సో తర్వాత నేను ఏమంటున్నానండి, y ఈక్వల్ టు 10 అంటున్నా, అది అయిపోయింది. y ఈక్వల్ టు 10 అంటున్నాను, ఆర్ y ఈక్వల్ టు 20 అంటున్నానండి. y ఈక్వల్ టు 20 అంటున్నాను. సో 20 ఇక్కడ ఏమవుతుందండి, y ఈక్వల్ టు సంథింగ్ 20. ఓకేనా. దానికి అడ్రస్ వేరే అడ్రస్ ఉంటుందండి, 20 10 వేరు కదా సంథింగ్. సో ఇలా అన్నామండి. తర్వాత నేను మళ్ళీ ఏమంటున్నానండి, x ఈక్వల్ టు మళ్ళీ z ఈక్వల్ మళ్ళీ ఏమంటున్నానండి, సో 10 అంటున్నానండి. సో యాక్చువల్గా ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనుకోండి, సేమ్ ఇంట్ x ఈక్వల్ 10 అంటే మీకు ఒక లొకేషన్లో x వాల్యూ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంటూ y ఈక్వల్ 20 అంటే ఒక లొకేషన్లో 20 వాల్యూ క్రియేట్ అవుతుంది. ఇంటూ z ఈక్వల్ 10 అంటే ఇంకో లొకేషన్లో 10 క్రియేట్ అవుతుందండి, ఇంకొక లొకేషన్లో. అది సి లాంగ్వేజ్ అయితే. అదే ఇన్ కేస్ ఆఫ్ పైథాన్, ఓకేనండి, 10 అనేది ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, x ఈక్వల్ టు సంథింగ్ 10 అన్నాం. ఇక్కడ 10ని ఆబ్జెక్ట్ అంటామండి. పైథాన్లో ప్రతిదీ ఆబ్జెక్ట్, ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ అనండి. సో ఇక్కడ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వు. ఆల్రెడీ 10 ఉందా, ఉంటే ఇది ఆబ్జెక్ట్ అండి, ఈ రౌండ్ సర్కిల్లో ఉంది ఆబ్జెక్ట్. ఆల్రెడీ 10 అనే ఆబ్జెక్ట్ ఉందా, ఉంటే ఓకేనండి, దానికే పాయింట్అవుట్ చేస్తుందండి, ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయదు. ఒకవేళ ఇది x అనుకోండి, సో అలాగే
ఓకేనండి, ఈ జెడ్ అనుకోండి. ఓకే. సో ఎక్స్ క్రియేట్ అయింది, దాన్ని పాయింట్ అవుట్ చేస్తుందండి. జెడ్ కూడా ఆల్రెడీ 10 ఉందా లేదని చెక్ చేసుకుంటుందండి. ముందు ఎక్స్ ఈక్వల్ 10 అన్నాం, అక్కడ కూడా 10 ఉందా లేదని చెక్ చేసుకుంటుందండి. సో 10 ఉందనుకోండి, దాని యొక్క లొకేషన్కి పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకేనా? ఒకవేళ లేదనుకోండి, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు జెడ్ ఈక్వల్ 10 అన్నప్పుడు ఓకేనండి, 10 అనేది ఆల్రెడీ ఉందా లేదా చూసుకుంటుంది. ఉందనుకోండి, సో దానికే పాయింట్ అవుట్ చేస్తుందండి. అంటే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదండి. అంటే ఇక్కడ ఈ 10కి ఓకేనా, ఎక్స్ డెడ్ కూడా రెండు కూడా దీనికే పాయింట్ అవుట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది సేమ్ ఐడి వస్తుందండి, సేమ్ ఐడి వస్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ మీరు సిలో ఒకవేళ మీకు ఐడి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్స్ ఈక్వల్ 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్ 10 ఇంటూ వై ఈక్వల్ 20 ఇంటూ జెడ్ ఈక్వల్ 10 అన్నారు అనుకోండి, మీరు పర్సంటేజ్ టీ అని మీరు యాంపర్సెంట్ ఎక్స్ అన్నారు అనుకోండి, దాని యొక్క అడ్రస్ వస్తుంది. సో ప్రింట్ఎఫ్ లో యాంపర్సెంట్ ఎక్స్ యాంపర్సెంట్ వై యాంపర్సెంట్ జెడ్ అన్నారు అనుకోండి, మీకు వాటి యొక్క అడ్రస్ వస్తాయి, వాల్యూస్ రావు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మూడిట్లకి 3 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయండి. అదే ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనండి, ఒకసారి ఐడియల్లీ ఓపెన్ చేసి చూద్దాం, లేదంటే ఐడియాలోనే చూద్దామండి, ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, కొత్త ఫైల్ ఓపెన్ చేస్తున్నానండి, కంట్రోల్ N. సో ఎక్స్ ఈక్వల్ టు నేను ఏమంటున్నానంటే 10 అంటున్నానండి. సో వై ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అంటే 20 అంటున్నానండి. మళ్ళీ జెడ్ ఈక్వల్ టు ఏమంటున్నానంటే 10 అంటున్నానండి. సో ప్రింట్ మనం ఏమంటున్నాం అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ అండి. ప్రింట్ సింటాక్స్ పక్కన పెట్టండి, జనరల్గా చూడండి అంతే. ప్రింట్ ఎక్స్ కామా వై కామా జెడ్ అన్నానండి. సో దీన్ని సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేశానండి. సో 10 20 10 వచ్చిందండి, అంటే వాటి యొక్క వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. సో పైన మళ్ళీ ప్రింట్లో మనం ఏమంటున్నాం అంటే వాల్యూస్ అని చెప్పేసి రాసామండి. ఓకే, తర్వాత మనం ఏమంటున్నాం అంటే సో ప్రింట్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ప్రింట్లోనే చూడండి ఎలా రాస్తున్నాము, ఐడి ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ పడకూడదు. మనం ఏంటండి ప్రింట్ ఫంక్షన్లో ఇందాక ఎక్స్ రాసాం, ఇప్పుడు అలా కాదండి, ఎక్స్ రాయకుండా డైరెక్ట్గా నేను ఏమంటున్నాను ప్రింట్ ఫంక్షన్లోనే ఇంకో ఫంక్షన్ ని కాల్ చేస్తున్నానండి పారామీటర్ కింద, ఐడి ఆఫ్ ఎక్స్ అండి, మళ్ళీ ఐడి ఆఫ్ వై అండి. ఓకేనా? సో గ్యాప్ ఇచ్చి రాసుకుంటే మీకు అర్థం అవుతుంది, ఐడి ఆఫ్ జెడ్ అండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి రన్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి 4 5 6 అలాగే 4 5 6. ఓకేనా? టోటల్గా నెంబర్ చెక్ చేస్తున్నా కానీ మీకు ఫస్ట్ది లాస్ట్ది చివరిగా సేమ్గా ఉన్నాయండి. సో అదేంటండి, ఓకేనా, జెడ్ వాల్యూ ఎక్స్ వాల్యూ అండి. ఓకేనా, సేమ్ అడ్రస్ ఉంటుంది, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు క్రియేట్ అవ్వు. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ప్రింట్ ఫంక్షన్లోనే మీరు ఓకేనా ఒకటి రాసుకోవచ్చు అండి. మీకు ప్రింట్ నేను ఏమంటున్నానండి ఐడి ఆఫ్ జెడ్ రాసేస్తాను ముందు, తర్వాత సో ప్రింట్ ఐడి ఆఫ్ ఓకేనా వై రాస్తానండి. సో రన్ చేయండి. సో ఈ రెండు చూడండి, రెండు సేమ్గా ఉన్నాయా? సో అదండి, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వండి. ఓకేనా? ఒకవేళ రేపొద్దున మీరు ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ మనకి టైప్ ఏం చెప్పట్లేదండి. టైప్ చెప్పినప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఎక్స్ ఈక్వల్ టు వాడొచ్చా అంటే వాడొచ్చు. మళ్ళీ అంటే ఎక్స్ని మళ్ళీ ఏం చేస్తున్నామండి, రీడిఫైన్ చేసేస్తున్నామండి. అదే ఇన్ కేస్ ఆఫ్ ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ సి అనుకోండి, మనం ఏమంటున్నామండి ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం, మళ్ళీ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 సంథింగ్ ఇలా అనలేం.
అనకూడదు, ఎందుకంటే డూప్లికేట్ నేమ్స్ వచ్చేస్తాయి సి ఓకే. లాంగ్వేజ్ లో. ఓకేనండి. సో మీకు ఏంటంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ఆల్రెడీ డిఫైన్ చేశారు, మార్చుకోండి అంటుంది, మీరు వై పెడతారు. అలాగే ఇక్కడ పైన ఎక్స్ ఆల్రెడీ ఉంది, ఎక్స్ ఈక్వల్ 10 అని చెప్పేసాం. మళ్ళీ కింద నేను ఏమంటున్నానండి, ఎక్స్ ఈక్వల్ 30 అంటున్నా. ఇప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ ని రీడిఫైన్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మళ్ళీ మీరు ఏమంటున్నారు, ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాం అండి, ఎక్స్ ఈక్వల్ టు 30 అంటున్నారండి. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది, 30 ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఎక్కడ ఉందా అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్న దాంట్లో ప్రకారం లేదు. సో మీరు ఏం చేస్తున్నారండి, ఇంకో 30 ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఓకేనా, 30 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అది దేనికండి, ఎక్స్ కి పాయింట్ అవుట్ చేస్తుందండి, ఎక్స్ ఈక్వల్ టు 30. మరి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ 10 కి పాయింట్ అవుట్ చేస్తుంది కదా, మరి ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎక్స్ పోతుందండి ఇక్కడ. అంటే రీడిఫైన్ చేసేసామండి దానికి. అంటే ఎక్స్ వాల్యూ 30 పోయిందండి, అంటే అటు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ ఉండదు ఎక్స్, ఇక్కడ ఎక్స్ పాయింట్ అవుట్ ఉండదు. అంటే ఈ 10 కి రెఫరెన్స్ ఉండదు. బట్ 10 కి ఆల్రెడీ జెడ్ ఉంది కదా, జెడ్ రెఫరెన్స్ ఉంది, నో ప్రాబ్లం. జెడ్ అంటే 10 వస్తుందండి. ఓకేనండి. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్ కి వేరే ఐడి వస్తుందండి, ఎక్స్ కి ఒక వేరే ఐడి వస్తుంది, అంటే వేరే అడ్రస్ వస్తుంది, సంథింగ్ వేరే అడ్రస్ వస్తుందండి ఎక్స్ కి. సో ఇది మీకు ఐడియా ఉండాలండి. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ లో మీరు ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నారు అనుకోండి, దానికి అడ్రస్ ఉంటుంది, అదే అడ్రస్ లో వాల్యూ మారుతుందండి, అదే అడ్రస్ లో మీకు వాల్యూ మారుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎక్స్ ఈక్వల్ ఇక్కడ వై ఈక్వల్ 20 అన్నాం కదా, వై ఈక్వల్ 30 సంథింగ్ 40 అన్నాం అనుకోండి, ఇక్కడ 20 పోయి 40 వస్తుందండి. ఇక్కడ అదే అడ్రస్ లో వాల్యూ మారుతుందండి ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఇక్కడ అలా కాదండి. ఓకేనండి. సో ఇక్కడ ఏంటి, 10 ఉందా, 10 ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందండి. ఎక్స్ వై జెడ్ అనేవి ఏమి లేండి, జస్ట్ రెఫరెన్స్ నేమ్స్ అండి. ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూని మనం యాక్సెస్ చేయాలంటే ఆ రెఫరెన్స్ నేమ్ కావాలి, నథింగ్ బట్ ఐడెంటిఫైర్ కావాలి. సో అది జస్ట్ అసైనింగ్ చేయడం కోసం, ఆ రెఫరెన్స్ ద్వారా ఆ ఎక్స్ వై జెడ్ ద్వారా మనం ఏంటంటే వాల్యూని అసైన్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు పొద్దున్న జెడ్ అన్నాం అనుకోండి, జెడ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మనం ఏమంటున్నాం అండి, రెఫరెన్స్ జెడ్ ఆల్రెడీ వేరే దానికి ఉంది, నేను మళ్ళీ ఏమంటున్నానండి, జెడ్ ఈక్వల్ టు సంథింగ్ 40 ఏదో అన్నాను అనుకోండి, జెడ్ ఈక్వల్ టు 40 అన్నాను అనుకోండి. సో 40 ఆబ్జెక్ట్ ఉందా, లేదు, ఏమవుతుందండి, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 40 క్రియేట్ అవుతుందండి, 40 క్రియేట్ అవుతుంది. సో మరి ఇక్కడ జెడ్ పోతుందా, ఇక్కడ జెడ్ పోతుందండి, ఇక్కడ జెడ్ ఉండదు. సో ఇక్కడ జెడ్ ఉండదు. ఇప్పుడు ఇది ఏంటంటే మరి అన్రిఫరెన్స్డ్ అండి, ఓకేనా, రెఫరెన్స్ లేదు, అంటే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ గార్బేజ్ కలెక్షన్ సంథింగ్. సో ఇదేంటండి ఇక్కడ, సో జెడ్ 40 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు రీడిఫైనింగ్ చేస్తున్నామండి, వేరియబుల్స్ మనం ఏంటంటే రీడిఫైన్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనం ప్రింట్, ఓకే అండి, సో ఎక్స్ అన్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూ మారిపోతుందండి, ఓకేనా. సో ప్రింట్ మీరు ఐడి ఆఫ్ ఎక్స్ అన్నారు అనుకోండి, అడ్రస్ కూడా మారిపోతుందండి. ఓకే అండి, అడ్రస్ కూడా మీకు మారిపోతుంది. సో 30 తర్వాత చూడండి అడ్రస్ ఏమొచ్చిందండి, 776 వచ్చిందండి. యాక్చువల్గా బేసిక్ సి ఐడియా అంటే సిలో అడ్రస్ ఏంటండి, ఎక్స్ యొక్క అడ్రస్ ఫస్ట్ 456 ఉంది, ఓకేనా. తర్వాత కూడా ఎక్స్ యొక్క అడ్రస్ 456 రావాలి, ఎందుకంటే ఎక్స్ లో వాల్యూ మారుస్తున్నాం అన్నట్టు, అంటే ఆ లొకేషన్ లో వాల్యూ మారుస్తున్నట్టు. ఇక్కడ అలా కాదండి, ఆబ్జెక్ట్ అండి, ఆబ్జెక్ట్ కి సమ్ లొకేషన్ క్రియేట్ అవుతుందండి, ఆ ఆబ్జెక్ట్ లో, ఆ లొకేషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ మనం యాక్సెస్ చేయడానికి ఆ ఎక్స్ వై జెడ్ వాడుతున్నాం అండి. ఓకేనండి. సో ఇది సో ఇదండి, అంతేనండి, అంతకుమించి ఏం లేదండి వేరియబుల్ అంటే. ఇవి వేరియబుల్స్ అండి. సో ఇక్కడ వాల్యూస్ అంటారా, మీ ఇష్టం, మీరు ఏ వాల్యూని ఇచ్చుకోవచ్చు. ఆ వాల్యూ ఏంటి, ఎలా, ఏ వాల్యూస్ ఎలా ఇవ్వాలి, మీకు డేటా టైప్స్ దగ్గర వస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే మీకు డేటా టైప్స్ దగ్గర మీకు ఏ వాల్యూస్ ని మనం ఎలా ఇస్తాం అంటే, ఇప్పుడు నెంబర్, ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా ఇంటిజర్స్ తీసుకున్నాం, ఇంటిజర్స్ ఎలా ఇవ్వాలి అదేం చెప్పట్లేదండి, జస్ట్ వేరియబుల్ అంటే ఏంటి, సమ్ నేమ్ కి సమ్ వాల్యూ మనం అసైన్ చేస్తాం అంతే.
దాన్ని మనం ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం. సో అది ఏ వేరియబుల్ అయినా అవ్వచ్చు. ఇక్కడ సింపుల్గా ఇది తీసుకున్నాం. ఓకే అండి. ఇవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఓకే హ్యాష్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఏమంటున్నాం అండి ఎస్టీడీ ఐడి ఈక్వల్ టు 101 ఎస్టీడీ నేమ్. ఓకే అండి. సమ్ జాన్ డబుల్ కోట్స్ జాన్ స్ట్రింగ్ కదా. సో ఎస్టీడీ ఓకే అండి అడ్రస్. ఓకే అండి. సో ఇలా ఓకే అండి. సో ఏ వేరియబుల్ అయినా పక్కన పెడితే సమ్ వాల్యూని మనం సమ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. దాన్ని యాక్సెస్ చేయడానికి ఆ యొక్క లొకేషన్లో నుంచి మనకి రిఫరెన్స్ కావాలి. ఎస్టీడీ ఐడి అనేది రిఫరెన్స్ అండి. ఈ 101 జాన్ బీజెడ్డి అనేవి ఆబ్జెక్ట్స్ అండి. ఓకేనండి. సో అది ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్స్ అండి ఇన్ పైథాన్. సో ఇదండి జస్ట్ వేరియబుల్ అంటే. మీకు ఈ పాయింట్ తెలిస్తే చాలండి. లేదండి ఈ పాయింట్ తెలిస్తే చాలు. ఓకే ఓకే. మిగతా అన్నిటిలో కూడా వేరియబుల్ అంటే సమ్ లొకేషన్లో ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేయడానికి వాడతాం. ఓకే అండి. సో డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వేరియబుల్ వాల్యూ అనేది ఏమవుతుంది, కీప్ ఆన్ చేంజింగ్. వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు అకౌంటే తీసుకోండి, అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఉంది. సో కీప్ ఆన్ చేంజింగ్ అండి. వాల్యూ మారుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. అక్కడ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే ఒక రిఫరెన్స్ నేమ్. సో అదండి దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. ఆ వాల్యూ అనేది కీప్ ఆన్ చేంజింగ్ మారుతూ ఉంటుంది. సో ఇది వేరియబుల్స్. సో తీసేస్తే ఇందాక 2 బిల్ట్-ఇన్ ఫంక్షన్ చెప్పాం కదండి. సో ఐడి అక్కడ టైప్ అని. సో ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ప్రింట్ అండి. ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. వేరియబుల్స్ ఓకే కదండి. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఓకే అండి ఇన్పుట్ అవుట్పుట్ అండి. ఇన్పుట్ అవుట్పుట్ సో ఇన్పుట్ గురించి మనం అసలు మాట్లాడుకోలేదు. అవుట్పుట్ గురించి ఆల్రెడీ చూసాము. బట్ ప్రింట్ గురించి మనం ఏం చెప్పలేదండి. ప్రింట్ అనేది అవుట్పుట్ అండి. ప్రింట్ అనేది ఫంక్షన్ అవుట్పుట్ వాడతామండి. అవుట్పుట్ మరి ఇన్పుట్ డైరెక్ట్ ఇన్పుట్ ఫంక్షన్ అండి. ఇన్పుట్ అనేది ఏంటంటే ఇన్పుట్ వాడతామండి. సో ఈ రెండు కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏనండి. ఈ రెండు కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్సే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా మాన్యువల్స్ లో ఓకేనా ఇన్పుట్ ఓకే అండి, అలాగే ప్రింట్. సో ఫస్ట్ ప్రింట్ చూద్దాం. సో ప్రింట్ ఏంటంటే స్టాండర్డ్ ఓకేనా ఇన్పుట్ అవుట్పుట్ అండి. కన్సోల్ మీద ప్రింట్ అవ్వడానికి మనం ఏదైనా రాయాలంటే అది ప్రింట్ లో రాస్తామండి. మరి ప్రింట్ యొక్క సింటాక్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఓకేనండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మీకు బేసిక్ ఐడియా వచ్చేస్తుందండి. మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా. ఇక్కడ మీరు x ఈక్వల్ టు 10 అన్నామండి, y ఈక్వల్ టు 20 అన్నాం. సో ప్రింట్ ఎక్స్ కామా వై అన్నాం, సారీ ప్రింట్ ఎక్స్ అన్నాం. తర్వాత ప్రింట్ మనం ఏమన్నాం అండి వై అన్నాం. ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఎఫ్ ఎక్స్ అన్నాం, సంథింగ్ ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ లో పర్సెంటేజ్ డి కామా ఎక్స్ అన్నాం. మళ్ళీ ఇంకో ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి కామా వై అన్నాం అండి. ఏమవుతుందండి మీకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ప్రింట్ అవుతాయి, పక్క పక్కన ప్రింట్ అయిపోతాయి. ఎందుకంటే ప్రింట్ ఎఫ్ లో మనం ఎక్కడ కూడా స్లాష్ అని వాడలేదు. జస్ట్ నేను చెప్పినప్పుడు స్లాష్ అని ఎక్కడ చెప్పలేదు. సో అంటే ఏంటండి లైక్ ఇక్కడ చూడండి ప్రింట్ ఎఫ్ అని రాస్తామండి. సో ప్రింట్ ఎఫ్ ఇక్కడ నేను డబుల్ కొటేషన్స్ లో ఏమంటాం పర్సెంటేజ్ డి కామా ఎక్స్ అంటామండి. సో అదే ఇక్కడ వై అంటామండి. ఎక్కడ కూడా మనం ఏంటండి స్లాషన్స్ వాడలేదు, అంటే న్యూ లైన్స్ రావాలని చెప్పేసి ఎక్కడ వాడలేదు కాబట్టి న్యూ లైన్స్ రావు. సో కాబట్టి ఓకే అండి సేమ్ లైన్ లో ప్రింట్ అయిపోద్ది. బట్ ఇక్కడ నేను ఎక్కడ కూడా స్లాష్ అని రాయలేదు, జస్ట్ ప్రింట్ ఎక్స్ అన్నా ప్రింట్ వై అన్నా. పర్సెంటేజ్ డీలు పర్సెంటేజ్ సంథింగ్ ఏం వాళ్ళు అంటే ఫార్మాట్ స్పెసిఫైర్స్ కూడా నేను వాడలేదండి. ఓకేనా. సో ఒకసారి రన్ చేయండి. మనం ఏం చేస్తున్నామండి రన్ లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ అనండి, రన్ చేయండి. ఆటోమేటిక్గా 10-20 వాల్యూస్ ప్రింట్ అయిపోయింది. అది కూడా ఏంటండి 10 తర్వాత నెక్స్ట్ లైన్ లో ఓకేనా 20 వచ్చిందండి. అంటే ఆటోమేటిక్ గా ప్రింట్ యొక్క సింటాక్స్ లో న్యూ లైన్ అనేది ఉంటుంది. సో ప్రింట్ యొక్క సింటాక్స్ లో న్యూ లైన్ ఉంటుంది. ప్రింట్ సింటాక్స్ అండి, ప్రింట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్. సో మనకి ఏంటండి అబ్జర్వ్ చేస్తే సో ప్రింట్
ఓకేనా. అలాగే లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామండి, ప్రింట్ ఎక్స్ కామా వై కామా అన్నామండి. అంటే మీరు వాల్యూ మీన్ ఆబ్జెక్ట్, ఏం ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ కామా అంటే ఆబ్జెక్ట్ 1 కామా, సో ఆబ్జెక్ట్ ఓకే అండి 2 కామా అండ్ సో ఆన్, ఎన్ని ఆబ్జెక్ట్స్ అని రాసుకోండి. సో సరిపోతుందండి, సింపుల్గా ఇలా రాయొచ్చండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క సింటాక్స్ చూడండి, ఈ సింటాక్స్ 1 అని అనుకుందాం, అంటే ఒకటే సింటాక్స్ అండి. బట్ ఒకవేళ ఇలా రాస్తే ఏంటి, సో ఇలా రాసామనుకోండి, అంటే తీసేసి ఎక్స్ కామా వై అన్నాం అనుకోండి, అంటే ఎక్స్ వై 2 ఆబ్జెక్ట్స్ అండి అన్నాం అనుకోండి, ఏమవుతుందో చూడండి ఒకసారి. సైడ్ బై సైడ్ వస్తుంది. సైడ్ బై సైడ్ వచ్చింది. బట్ 10కి 20కి మధ్యలో ఒక్క స్పేస్ ఉందండి, ఒక స్పేస్ ఉంది. ఓకే. సో అంటే ఏంటండి మీకు, ఓకేనా, ఆబ్జెక్ట్ కి మధ్యలో సెపరేటర్ అనేది ఒకటి ఉంటుందండి, ఎస్ఈపి ఈక్వల్ టు ఓకేనా సింగిల్ స్పేస్ అండి కామా. ఓకేనా, ఎస్ఈపి అనేది ఫిక్స్డ్ అండి, నేమ్ అది ఫిక్స్డ్. దీని యాక్చువల్గా ఏమంటాం అంటే ఫంక్షన్స్ మనకు అవ్వలేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఓకేనా డిఫాల్ట్ వాల్యూ, అంటే మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఓకేనా. ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ ఏముందని స్పేస్, అది ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి, ఓకేనా, తీసేయండి. ఓకేనా, ఎస్ఈపి అంటాం. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ప్రింట్ఎఫ్లు రాసామనుకోండి, ఇక్కడ ఏమవుతుందండి మీకు, లైన్ బై లైన్ ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుందండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా సింటాక్స్లో దీని తర్వాత ఈఎన్డి ఈక్వల్ టు ఓకేనా ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుంది కాబట్టి స్లాష్ అని ఉంటుందండి. సో ఇది సింపుల్గా ప్రింట్ యొక్క సింటాక్స్ అండి. దీన్ని మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. అంటే ప్రింట్ సింటాక్స్ అనేది సింటాక్స్ అని కాదు, సో ప్రింట్ ఫంక్షన్ యొక్క ఓకేనా వాల్యూస్ మీకు ఎలా ప్రింట్ అవ్వాలి అనేది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. అంటే నాకు స్పేస్ వద్దు, ఏదైనా సింబల్ కావాలి, లేకపోతే స్పేస్ అనేది కొంచెం పెంచుకోవాలి, నేను ప్రింట్ రాస్తున్నా, రెండు మూడు ప్రింట్లు రాస్తున్నా, అవుట్పుట్ అనేది నాకు ఏంటంటే పక్కనే రావాలి. ఎక్కడంటే మీరు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, స్టార్ ప్యాటర్న్, నెంబర్ ప్యాటర్న్, ఆల్ఫాబెట్ ప్యాటర్న్ అని ఉంటాయి. అక్కడ లూప్లో రాస్తామండి. జనరల్గా మనం లూప్ 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం అనుకోండి, 5 టైమ్స్ రిపీట్ అయినప్పుడు యాక్చువల్గా ప్రింట్ అని రాస్తే ఏమవుతుందండి, నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. నాకు ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా సరే పక్కన రావాలి. మరి అప్పుడు ఏం చేయాలి, మరి అది చూడండి. ఇది సింటాక్స్, ఓకేనా. నేనేం చేస్తున్నానండి, నాకు పక్కన రావాలన్నాం అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానండి, స్లాష్ అని తీసేయాలి, సైడ్ బై సైడ్ వస్తుందండి. మీకు ఏంటంటే ఎన్ని ప్రింట్స్ అయినా రాసుకోండి, ప్రతి ప్రింట్లో అది రాసామనుకోండి, మీకు ఏమొస్తుందండి, సైడ్ బై సైడ్ వస్తుంది. ఈఎన్డి ఈక్వల్ టు ఓకేనా స్ట్రింగ్ పారామీటర్ అని గుర్తుపెట్టుకోండి. సింగిల్ కోట్స్ అన్నా, డబుల్ కోట్స్ అన్నా, ట్రిపుల్ కోట్స్ అన్నా స్ట్రింగ్ పారామీటర్ మీరు ప్రొవైడ్ చేయాలి, అంటే స్ట్రింగ్ వాల్యూనే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈఎన్డి ఈక్వల్ అని రాయాలి, ఓకేనా. తర్వాత ఏంటండి, మీకు సింగిల్ కోట్స్ అన్నా, డబుల్ కోట్స్ మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు, మీరు దాంట్లో ఏదైనా రాసుకోవచ్చు కావాలనుకుంటే. రన్ చేయండి, అవుట్పుట్ చూడండి, మీకు పక్కన వచ్చింది. అలాగే నేను అక్కడ ఎండ్లో ఒక స్పేస్ ఇచ్చానండి, అందుకనే ఫస్ట్ ప్రింట్ తర్వాత ఒక స్పేస్ వచ్చింది. అంటే XY ప్రింట్ అయిపోయిన తర్వాత ఎండ్ లో ఉన్నది కూడా ప్రింట్ అవుతుంది అంటే అర్థం అది. నేను ఎండ్ లో స్పేస్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఒకసారి రన్ చేయండి. సో పైన అవుట్పుట్ కింద అవుట్పుట్ తేడా చూడండి. సో 20కి 10కి మధ్యలో స్పేస్ ఏమి రావాలో చూసారా, అది. సో ఎండ్ కొన్ని సినారియో అండి, ఎందుకంటే సిలో ఏంటంటే మనం ప్రతిదానికి ఎండ్ రాసుకోవాలి, స్లాష్ అని రాయాలి. ఎందుకంటే కిందకి మ్యాక్సిమం కిందకి ఒక దాని తర్వాత ఒక దాని ప్రింట్ అవ్వాలి కాబట్టి. ఎక్కడండి రేర్ కేసు మనం పర్ లూప్స్ లో మనం ప్యాటర్న్ ప్రింట్ చేసేటప్పుడు పక్కన రావాలన్నప్పుడు మనం అక్కడ స్లాష్ అని రాయాలి. ఇక్కడ ఇదే కదండి, మీరు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్ అండి, స్ట్రింగ్ లో ఏదైనా రాయొచ్చు, మనం డబుల్ కొటేషన్ ఏదైనా రాసుకోవచ్చు కదా, మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో ఇదండి. సో ఇది తీసేస్తే ఓకేనా, ఎండ్ కాసేపు పక్కన పెట్టేస్తే ఎస్ఈపి ఉంది కదండి, ఎస్ఈపి ఈక్వల్ టు అది కూడా స్ట్రింగ్ పారామీటర్ అండి, అది కూడా స్ట్రింగ్ పారామీటర్ అండి. నేను
ఓకేనా, స్పేస్ వద్దు, నాకు ఇలా కావాలనుకుంటున్నాను అండి, అంటే ఆబ్జెక్ట్ మధ్యలో ఇలా కావాలనుకుంటున్నాను అండి. సో చూడండి, ఫస్ట్ ప్రింట్కి ఏమొచ్చిందండి మీకు, ఆబ్జెక్ట్లో డబుల్ స్లాష్ వచ్చిందండి. మీ ఇష్టం, ఇంకేం లేదండి. అవుట్పుట్ అనేది ఏంటి అంటే, అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రింట్ అనేది ఓన్లీ కన్సోల్ అప్లికేషన్స్ లో మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా, మీరు జియో కానివ్వండి, వెబ్ లో కానివ్వండి, ప్రింట్ ఫంక్షన్ మనకు అసలు పనిచేయదు, అసలు వాడడం అసలు అక్కడ. అందుకనే అంటారండి, ఇన్పుట్ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాండర్డ్ అవుట్పుట్ అండి కన్సోల్ మీద ప్రింట్ అవటానికి. సో ఇన్ కేస్ కన్సోల్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే దాంట్లో మీరు స్టైలింగ్ రాయాలనుకుంటే మీ ఇష్టం, మీరు ఎలా రాస్తారు. సో ఇదండి. సో రెండు కలిపి వాడొచ్చండి ఎస్ఈపి. ఓకేనా, కామా ఇవ్వండి ఈక్వల్ టు స్పేస్. సో రన్లోకి వెళ్ళి రన్ బాగుంటుంది. సో ఇదండి ప్రింట్ సింటాక్స్, అంతకుమించి ఏం లేదండి. ఓకే. సో అది ప్రింట్ ఏంటంటే మనం అందుకనే ఆబ్జెక్ట్స్ ఏంటంటే కామా పెట్టి కామా 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 అని చెప్పేసి రాసేస్తున్నాం అండి. సో ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీకు ప్రింట్ అయిపోతాయి. సో ఇలాగే కదండి, మీరు డైరెక్ట్గా ప్రింట్ అంటున్నాం, మనం వేరియబుల్స్ డిఫైన్ చేయాలని రూల్ లేదు. డబుల్ కొటేషన్స్లో సమ్ జాన్, సో డబుల్ కొటేషన్స్లో సమ్ స్కాట్, ఓకేనండి, సమ్ 10, సమ్ ఇలాగా. ఈ డైరెక్ట్గా వాల్యూస్ కూడా రాసేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా వాల్యూస్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ డిఫైన్ చేసామనుకోండి వేరియబుల్స్ రాయొచ్చు. ఓకేనా, మీ ఇష్టం, మీరు ఎలా అయినా రాయొచ్చు, లైక్ సి లాగే. బట్ ఇక్కడ ఏంటి అంటే సెపరేటర్ ఉంటుంది, అలాగే మీకు ఎండ్ అనేది డిఫాల్ట్గా వాడు ఇచ్చేస్తాడండి. మీరు కావాలనుకుంటే నాకు న్యూ లైన్లో వద్దు, సేమ్ లైన్లో కావాలనుకుంటే అప్పుడు కంపల్సరీ ఎండ్ రాసి, సో సేమ్ లైన్లో కావాలంటున్నారు, ఒకదానికి మధ్యలో ఏమైనా గ్యాప్ రావాలా మీ ఇష్టం, అది ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. సో ఇది ప్రింట్ సింటాక్స్ అండి. క్లియరా అండి? తీసేస్తే ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, మీరు ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 ప్రతిసారి ఎన్నిసార్లు ప్రింట్ చేసినా అదే వాల్యూ వస్తుందండి. ఓకే అండి, వాల్యూస్ మీకు ఏంటంటే డైనమిక్గా ఇవ్వాలి, ఇది స్టాటిక్ అంటే అవే వాల్యూస్ ప్రింట్ అవుతాయండి. డైనమిక్ రన్ టైంలో మీరు వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. సో మనీ వేస్ ఉన్నాయండి, సింపుల్గా ఇప్పుడు మనం ఇన్పుట్టే వాడతాం, తర్వాత ఇంకా ఏమేసి ఉన్నాయో పక్కన పెట్టండి, మనం ఇప్పుడు ఒకటే వాడతాం. ఓకే అండి, అదేంటి అనేది. సో దానికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ ఫైల్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుందండి ప్రింట్ సింటాక్స్లో. యాక్చువల్గా ఇలా అన్నాం కదండి, దీని పక్కన ఫైల్ ఈక్వల్ టు అని చెప్పేసి ఎస్టీడీ, ఓకే అండి, అవుట్ ఎస్టీడీ స్టాండర్డ్ ఇన్పుట్. ఇక్కడ ఫైల్ ఆబ్జెక్ట్ కూడా మనం రాయొచ్చండి. అంటే యాక్చువల్గా ఏంటండి, ప్రింట్ చేస్తే కన్సోల్ మీద ప్రింట్ అవుతుందండి, మనకి కన్సోల్ మీద ప్రింట్ అవ్వకూడదు. సో డేటా అనేది ఏంటంటే కన్సోల్ మీద ప్రింట్ అవ్వకూడదు, ఫైల్లో స్టోర్ అవ్వాలి. సో మనకేంటి డేటా అనేది ఫైల్లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఫైల్ ఆబ్జెక్ట్ రాయొచ్చండి, బట్ నో నీడ్ అండి, ఎందుకంటే ప్రింట్ సింటాక్స్ ద్వారా, ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా వచ్చిన డేటాను మనం ఫైల్లో స్టోర్ చేయం. యాక్చువల్గా మనం ఫైల్ హ్యాండ్లింగ్లో డైరెక్ట్గా ఫైల్ ద్వారా వచ్చిన డేటాని, ఆ ఫైల్లోకి రాసిన డేటాని ఫైల్లో స్టోర్ చేస్తామండి. యాక్చువల్గా ఇది కూడా ఉంటుంది, బట్ అవసరం లేదండి, జస్ట్ ఈ 3 తెలిస్తే సరిపోతుంది మీకు. ఓకే, చూడండి, ఇది స్టాండర్డ్ అవుట్పుట్ అండి. స్టాండర్డ్ ఇన్పుట్ ఏంటి అంటే ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ సింటాక్స్ ఏం లేదండి, సింపుల్. ఫంక్షన్ ఏమేంటండి, ఇన్పుట్, లోపల పారామీటర్ ఏంటి అంటే స్ట్రింగ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ప్రతి ఫంక్షన్కి పారామీటర్ ఉండాలని రూల్ లేదు, బట్ పారామీటర్ ఇస్తున్నాం అనుకోండి, అది ఏ టైప్ ఇవ్వాలి. ప్రింట్ ఉంది, ప్రింట్కి ఓకేనా, మీరు స్టార్టింగ్ అసలు ఎన్ని ఆబ్జెక్ట్స్ అని ఇచ్చుకోండి, నో ప్రాబ్లం, ఇంట్ ఇవ్వండి, ఫ్లోట్ ఇవ్వండి, ఎన్ని ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ సెపరేటర్ ఎండ్ రాద్దాం అనుకుంటే
సెపరేటర్ ఈక్వల్ టు స్ట్రింగ్ లోనే రాయాలి, ఎండ్ ఈక్వల్ టు స్ట్రింగ్ లోనే రాయాలి, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ గా అలా డిఫైన్ చేశారు కాబట్టి. అలాగే ఇన్పుట్ ఫంక్షన్ యొక్క పారామీటర్ ఏంటండి, ఒకటే ఒక పారామీటర్ అండి, దట్ ఈస్ స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ రూపంలో రాయాలి. మీరు రాయకపోయినా పర్వాలేదు, అంటే ఆప్షనల్ అని దాని అర్థం. అంటే ఏంటండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇలా ఉంటుందండి, ఇలా ఉందండి, దాని అర్థం ఏంటంటే ఆప్షనల్ అండి, ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ మీ ఇష్టం, అంటే ఏదైనా మ్యాటర్ రాయండి అని చెప్పి. ఆ ప్రాంప్ట్ కూడా ఏంటంటే స్ట్రింగ్ లోనే రాయాలి. ఇది సింటాక్స్ అండి, అంతకుమించి ఏం లేదు. సో ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మనం చూడండి, నేను ఏమంటున్నానంటే ఎక్స్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూడండి, కమాండ్ ముందు ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసి అక్కడ చూద్దాం. ఇన్పుట్ అన్నామండి, నేనేమి రాయట్లేదు, ఆప్షన్ అన్నాం కాబట్టి మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదు నేనేమి రాయట్లేదండి. ఎంటర్ అన్నా, అక్కడ చూడండి కర్సర్ వెయిట్ చేస్తుందండి, అంటే అవుట్పుట్ సంథింగ్ ఏదైనా వచ్చేసి రాలేదు, బట్ వెయిట్ చేస్తుంది, బ్లింక్ అవుతుంది. మరి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదండి, ఓకేనా. సో నేను ఏంటంటే ఇలా ఎంటర్ చేశాను. సో మీరు ఎంటర్ చేసిన వాల్యూ ప్రింట్ అయింది, అంటే ఏంటంటే అక్కడ బ్లింక్ అంటే కర్సర్ వెయిటింగ్ అనమాట, మీరు ఏం ఎంటర్ చేస్తున్నారా అని. సో అందుకని మనం ఏం చేస్తామండి, ఇన్పుట్ లో ఓకే అండి స్ట్రింగ్ రూపంలో ఏదైనా మ్యాటర్ రాస్తామండి, ఎంటర్ ఏ నంబర్ అని. మనం సిలో ఓకేనండి స్కాన్ఎఫ్ అనే ద్వారా మనం ప్రింట్ డేటాని రీడ్ చేస్తామండి. స్కాన్ఎఫ్ ముందు మనం ఏం చేస్తామండి, ప్రింట్ఎఫ్ రాస్తాం, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్ ఆర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్పి రాస్తామని. అంటే మీరు నెంబర్స్ ఎంటర్ చేయండి ఆర్ నేమ్ ఎంటర్ చేయండి అని చెప్పి ఇంటిమేషన్ కోసం. అలాగే ఇక్కడ ఇన్పుట్ ఓకే అండి స్కాన్ఎఫ్ లో అక్కడ ఏమీ ఉండదండి, మీరు ఓన్లీ పర్సెంటేజీలు అవే రాయాలి. బట్ ఇక్కడ ఇన్పుట్ లో మీరు డైరెక్ట్ గా కావాలనుకుంటే మీరు ఏదో మ్యాటర్ ఏమైనా రాయాలంటే రాసుకోవచ్చు అండి. అంటే సింప్లిఫికేషన్ అనమాట, అంటే ముందు ప్రింట్ఎఫ్ రాసి ఎంటర్ నెంబర్ అని చెప్పి రాయకుండా ఇన్పుట్ లోనే మీరు మ్యాటర్ రాసుకోవచ్చు. ఇది ఏంటి అంటే ఎంటర్ ఏ నెంబర్ అని ప్రింట్ చేసి దాని పక్కనే కర్సర్ వెయిట్ చేస్తుందండి డేటాని రీడ్ చేసుకోవడానికి. సో మీరు అక్కడ ఏది రాస్తే అది ఓకేనా, దాని తర్వాత ఇమీడియట్ గా కర్సర్ వెయిట్ చేస్తుందండి మీరు ఏది రాస్తే అది ఎంటర్ చేయడానికి. నేను సంథింగ్ 90 అన్నానండి, 90. ఇప్పుడు ఈ 90 వాల్యూ నేను ఎక్కడైనా స్టోర్ చేసానా అండి, ఎక్కడ స్టోర్ చేయాల. సో మరి స్టోర్ చేయాలంటే ఒక వాల్యూకి అసైన్ చేసుకోవాలి. నేను 90 అన్నానండి, ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే ఆ వాల్యూ అనేది ఎక్స్ లో స్టోర్ అయిపోయింది కాబట్టి. ఆ వాల్యూ అనేది ఎక్స్ లో స్టోర్ అయిపోయింది. అలాగే ఇందాక ఐడి అని ఐడి చెప్పి టైప్ చెప్తామండి, బట్ ఐడి గురించి మనం మాట్లాడుకున్నాం, టైప్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు టైప్ చూడండి. సో నేను ఏమంటున్నానండి, టైప్ ఆఫ్ ఓకేనా వేరియబుల్ నేమ్ ఏంటంటే ఎక్స్. సో ఏమొచ్చిందండి, క్లాస్ ఎస్టిఆర్. అంటే మీరు ఇన్పుట్ ద్వారా తీసుకున్న డేటా అనేది స్ట్రింగ్ రూపంలో వస్తుంది, మీరు ఇచ్చింది నెంబరు స్ట్రింగ్ లో వస్తుంది. సరే ఇక్కడ నేను ఎంట్రీ నేమ్ అంటున్నానండి, ఎంట్రీ నేమ్ అంటున్నాను. సో సంథింగ్ జాన్ అన్నానండి. సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, ఎస్టిఆర్. ఓకే, ఇందా నెంబర్ ఇచ్చిన ఎస్టిఆర్ వచ్చింది, స్ట్రింగ్ ఇచ్చిన ఎస్టిఆర్ వచ్చింది. సరే ఎంటర్ ఓకేనండి. శాలరీ అంటున్నానండి, శాలరీ అంటున్నా. జనరల్గా శాలరీ అన్నాం, మీరు అక్కడ శాలరీ ఎంటర్ చేస్తాం జనరల్గా అయితే ఓకే అండి. సో ఇలా ఎంటర్ చేస్తామండి. సో మళ్ళీ టైప్ ఆఫ్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ అక్కర్లేదా సార్? ఇక్కడ చూడండి ఒకసారి అండి, టైప్ ఏమొచ్చిందని మళ్ళీ కూడా ఎస్టిఆర్ఏ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సింటాక్స్ లో నేను ఇలా రాసిన ఏంటంటే దాని అర్థం ఇది ఆప్షనల్ అని దాని అర్థం అండి, స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే. ఓకే, సింటాక్స్ లో మనకి ఏంటంటే అక్కడ పెట్టాం కదా స్క్వేర్ బ్రాకెట్, అవి ఆప్షనల్ అని దాని అర్థం అండి, అంతే. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమంటున్నానండి, ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్, y ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ
ఓకే నెంబర్ అన్నా. ఓకే, సో ఇక్కడ ఏంటండి ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం ఎంటర్ చేస్తాం. రన్ చేయండి. సో ఎంట్రీ నెంబర్ అన్నాం 12, ఎంట్రీ నెంబర్ అన్నాం 12. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందండి. మీరు ఎంటర్ చేయమన్నారు, ఎంటర్ చేశారు అంతే. మీరు ఏమైనా చేశారని నెక్స్ట్ ఏం చేయలే, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అండి ప్రోగ్రాంలో, ఓకేనా, ది వాల్యూస్ ఓకేనా ఆఫ్ ఓకే అండి ఎక్స్ అండ్ వై అని చెప్పేసి చూడండి. ఓకేనా, ఇదే ప్రింట్లో రాయాలనుకుంటే మీరు ఏంటండి కామా పెట్టి రాసేయచ్చు. ఎందుకంటే ఇందాక చూసామండి ఆబ్జెక్ట్ కామా ఆబ్జెక్ట్ కామా ఆబ్జెక్ట్ కామా అని. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటండి స్ట్రింగ్ అండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత ఎక్స్ ఆబ్జెక్ట్ అయిపోయింది, వై అంతే అయిపోయింది. మనం ప్రింట్ ఎఫ్ రాస్తాం కదా సిలో, ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని చెప్పేసి పర్సెంటేజ్ అని చెప్పేసి కామా పెట్టి అప్పుడు ఎక్స్ కామా వై అంటాం. అలాగే ఇక్కడ ఏంటండి డబుల్ కొటేషన్స్ లో స్ట్రింగ్ మీరు మ్యాటర్ రాయాలనుకుంటారు కాబట్టి డబుల్ కొటేషన్ లో రాసాం ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని చెప్పేసి. సో ఎక్స్ కామా వై అన్నామని అంతే. రన్ చేయండి. సో ఎంట్రీ నెంబర్ 12 సంథింగ్. సో ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై 12, 24. సింపుల్. ఇంకా మీకు కావాలనుకుంటే ఆ ప్రింట్ ని మీరు ఎలా కావాలో అలా సింప్లిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇన్పుట్ ద్వారా ఇస్తే డేటా అది ఏ ఫార్మాట్ లో వస్తుంది, అంటే ఏ టైప్ లో వస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ప్రింట్ అన్నామండి ఎక్స్ ప్లస్ వై అన్నామండి. సో రన్ చేయండి. ఎంట్రీ నెంబర్ 12 సంథింగ్, ఎంట్రీ నెంబర్ ఇలా అన్నామండి. సో చూడండి, సో 12, 24 ఎంత అంటే 36 రావాలి యాక్చువల్గా లాస్ట్ లో. చూడండి 12, 24 అని వచ్చింది. అంటే పైథాన్ లో 2 స్ట్రింగ్స్ ఇస్తే ఎక్స్ వై 2 కూడా స్ట్రింగ్సే కదా. సో 2 స్ట్రింగ్స్ ఇస్తే సో అది మనకు ఎలా తెలియాలి అంటే, సో ప్రింట్ మనకి ఏంటంటే టైప్ ఉంది కదా, టైప్ ఫంక్షన్ టైప్ ఆఫ్ ఎక్స్ అండి, ఓకేనా. తర్వాత ప్రింట్ ఓకేనా టైప్ ఆఫ్ వై అండి. ఓకే, సో ఎంట్రీ నెంబర్ 12, ఎంట్రీ నెంబర్ 24. సో టైప్ ఏమొచ్చిందండి, 2 కూడా క్లాస్లేనండి, అవి మొత్తం అన్ని క్లాస్లే ఎందుకంటే ఆబ్జెక్ట్స్ కాబట్టి. ఎస్టీఆర్ 2 స్ట్రింగ్ టైప్. పైథాన్ లో 2 స్ట్రింగ్స్ ని మీరు కంకాటినేషన్ చేయొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ప్లస్ అనేది స్ట్రింగ్స్ కాబట్టి కంకాటినేషన్ అండి, నాట్ ఎడిషన్. అదే 2 నెంబర్స్ అనుకోండి ప్లస్ అయితే ఎడిషన్ జరుగుతుందండి. అదే 2 స్ట్రింగ్స్ అనుకోండి కంకాటినేషన్ జరుగుతుందండి, అంటే పక్క పక్కన వచ్చేస్తుందండి. సో ఒకవేళ పొరపాటుగా మీరు ఓకేనా సరే నెంబర్స్ అని ఎంటర్ చేస్తున్నాం కదా, ఎక్స్ ఇంకా వేరే అథమెటిక్ ఆపరేషన్స్ ఏమైనా చేద్దామని ట్రై చేశారు అనుకోండి, ఒకసారి ట్రై చేయండి ఏమవుతుంది. ఎంట్రీ నెంబర్, సో ఎంట్రీ నెంబర్ చూడండి ఇక్కడ ఎక్కడ కూడా సింటాక్స్ ఎర్రర్స్ ఏమి లేవు, ఓకేనా. సో కంకాటినేషన్ వరకు బాగానే వచ్చిందండి. తర్వాత లైన్ చూడండి ఏమైందండి, ఓకేనా. టైప్ ఎర్రర్ చదవండి. టైప్ ఎర్రర్ అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ మైనస్ ఆపరెంట్స్ అండి. మనం ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ అవి, ఆపరెంట్స్ అంటే ఎక్స్ వై అలా నెంబర్స్ అవి. ఆపరెంట్స్ కి ఎస్టీఆర్ అనే ఆపరెంట్స్ కి మైనస్ అనేది సపోర్ట్ చేయదు, ఓకేనండి. సో అది అంటే ఏంటండి, మీరు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందల్లా పైథాన్ లో ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా మీరు డేటాను రీడ్ చేస్తే ఆ డేటా అనేది మీకు స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తుంది. సో క్లియరా అండి? కాదండి అంతేనండి, అంతకుమించి ఏం లేదు. మరి స్ట్రింగ్ ఫార్మాట్ లో వచ్చింది, మరి నాకు నెంబర్స్ అన్నాం కదా, మరి నెంబర్స్ నాకు కావాలంటే ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయండి. మీకు డేటా టైప్స్ అయిపోయిన తర్వాత ఇంటూ ఫ్లోట్ ఓకే అండ్ కాంప్లెక్స్ స్ట్రింగ్ బూలియన్ ఇవి 5 అయిపోయిన తర్వాత సో ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి. సో అంటే ఇప్పుడు స్ట్రింగ్ ని నెంబర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చండి. సో దానికి ఏం చేయాలి, ఓకేనా, స్ట్రింగ్ ని ఫ్లోట్ లోకి ఎలా మార్చుకోవాలి, అయితే ఫ్లోట్ ని స్ట్రింగ్ లోకి ఎలా మార్చుకోవాలి. సో అవి ఏంటంటే మీకు డేటా టైప్స్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేస్తామండి. సో బేసిక్గా ఏంటంటే అప్పటి వరకు కీబోర్డ్ ద్వారా డేటా రీడ్ చేయడం ఏంటి, ఇన్పుట్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, మస్ట్ అండ్ షుడ్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ అండి. సో ప్రింట్ రిటర్న్ టైప్ ఉంటుందా అని లేదండి, ప్రింట్ ఏంటంటే కన్సోల్ మీద ప్రింట్ చేస్తుంది అంతే, దానికి రిటర్న్ టైప్ ఉండదు.
సో ఇన్పుట్ ఏంటంటే మనం డేటాను తీసుకుంటున్నాం కాబట్టి దానికి రిటర్న్ టైప్ ఉంటుందండి. ఆ రిటర్న్ వాల్యూని మీరు ఆ వాల్యూని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఎంటర్ చేసిన డేటాని మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా మార్చుకోవాలి. సో అదండి. సో ఒక 5 minutes అండి బ్రేక్ తీసుకుంటాం. ఓకే సార్. సో ఇదండి ఇన్పుట్ అదే అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అండి. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ స్టాండర్డ్ అవుట్పుట్ అండి. సో అలాగే చూడండి మనం ఇక్కడ జస్ట్ ప్లస్ ఆపరేషన్ చేసామండి. రెండు స్ట్రింగ్స్ మీద అప్లై అవుతుంది. ఓకేనండి. రెండు ఆపరెంట్స్ స్ట్రింగ్స్ అనుకోండి. ఓకేనా, ప్లస్ చేయొచ్చు. మిగతా ఆపరేషన్స్ ఏం చేయలేము. అథమెటిక్ ఆపరేషన్స్ ఏమీ చేయలేమండి రిమైనింగ్. సో అవి ఆపరేటర్స్ వచ్చినప్పుడు చూద్దామండి. సో నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ ప్రింట్. ఓకే, సో తర్వాత ఐడి టైప్, ఓకే, వేరియబుల్స్. సో నెక్స్ట్ డేటా టైప్ చూద్దామండి. సో డేటా టైప్